ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. క్లియర్? సో 10th చాప్టర్ 9th చాప్టర్ ఈజ్ అబౌట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద డిస్కషన్స్ అనేది మనం చేసాం. అండ్ నెక్స్ట్ ద 10th చాప్టర్ ఈజ్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? 10th చాప్టర్ మనకు లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ సిరీస్లో ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఉంది. దాని గురించి చాలా నీట్గా డిస్కషన్స్ అనేవి చేద్దాం. ఫండమెంటల్స్తో సహా మొత్తం మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్? సో అయితే ఒక్కసారి ఇక్కడ మనం కాస్త బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అనేవి చూద్దాం. సో దట్ వీటి మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఓపెన్ చేయడానికి ఆన్సర్స్ని ఆర్ ఈవెన్ ఎంసీక్యూ ఫార్మాట్లో ఉన్నా సరే మీరు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. రైట్? ఎస్. అయితే సి, వెన్ యూ టేక్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరైతే స్టార్ట్ చేయడం జరిగిందో ఆర్ తయారు చేయడం అనేది జరిగిందో, వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఎస్ ఇండియాని ఒక డెమోక్రటిక్ కంట్రీ, క్లియర్, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం కింద చేయాలనుకున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఏముంటాయి అంటే కేవలం హక్కులు మాత్రమే, రైట్స్, హక్కులు మాత్రమే ఉండాలి. ప్రజలకు హక్కులు స్టేట్ అనేది ఇస్తుంది. క్లియర్? స్టేట్ అనేది ఒక సంస్థ లాంటిదే, స్టేట్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషనే. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ స్టేట్ కేవలం ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ఉంది. అంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజలకు మాత్రం హక్కులను రక్షించే పొజిషన్లో స్టేట్ ఉండాలి అని అనుకున్నారు. సో అందుకని వాళ్ళు కేవలం పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ ది పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్. గుర్తుంచుకోండి, పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్ పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డిస్కషన్ జరిగింది అంటే మీ ఆన్సర్ వెంటనే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పాలి. ఓకేనా? ఎస్, హక్కులు అనేవి ఇచ్చారు. అండ్ స్టేట్ కూడా ఏ విధమైన బాధ్యతలు తీసుకోవాలి వీలైనంత వరకు అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన లాస్ట్ క్లాస్ డిస్కషన్స్లో మనం అన్నీ కూడా వీటి గురించి చూసుకున్నాం, అవునా? సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఎందుకు అంటారు, అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏమున్నాయి, అండ్ ఇది ఏ విధమైన ఆబ్లిగేషన్స్ అనేవి స్టేట్ మీద పెడుతుంది అనేవి అన్నీ చూసాము. పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ సాల్వ్ చేస్తున్నాయో అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రం ఇండియాలో ది సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీపుల్ మీద డిస్కషన్స్ అనేవి చేశాయన్నమాట. ఓకేనా? అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజల యొక్క పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకంటూ బెనిఫిట్స్ అనేవి ఇస్తే, డిపిఎస్పీస్ మాత్రం సోషో ఎకనామిక్ రైట్స్ అనేవి ప్రజలకు ఉండాలి అన్న ఉద్దేశంతో స్టేట్ తన యొక్క రిసోర్సెస్ ఆధారం మీద సోషో ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ప్రజలకు చేస్తుంది. సో దీంతో మీకు క్లియర్ అయిపోతుంది. ఎంసీక్యూ ఫార్మాట్లో కానీ ఆన్సర్ స్టైల్లో కానీ యూపీఎస్సీలో అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీకు పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్, సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటే డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది గుర్తుంచుకోండి. రైట్? అయితే ఇప్పుడు మనం వీ షల్ హ్యావ్ డిస్కషన్. ఎస్, పొలిటికల్ రైట్స్ అయిపోయి, సోషో ఎకనామిక్ రైట్స్ అయిపోయి, మరి అంతకన్నా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే దట్ ఈస్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? సో ఇప్పుడు మన డిస్కషన్స్ అంతా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాదు, దీని యొక్క పొజిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉన్నది, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మనం డిస్కషన్ అనేది ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ మీద చేద్దాం. క్లియర్? రైట్. అయితే అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, లక్ష్మీకాంత్ సిరీస్ అనేది మీకు ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అనుకుంటే మీరు లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ని యూ కెన్ పర్చేస్. అయితే కోర్స్ అనేది మనం వెరీ అఫోర్డబుల్ ఫీజ్ అట్ ది 3,000 రూపీస్లో మాత్రమే మనం ఉంచడం జరిగిందనమాట.
కంప్లీట్ క్లాసెస్ అనేవి నేను డిస్కషన్ చేస్తాను, క్లాసెస్ అనేవి లోడ్ అవుతాయి మీకు. క్లియర్? సో దిస్ ఇస్ శ్రీనివాస్. సో మీకు 7th ఎడిషన్లో ఉన్న చాప్టర్స్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్లీ కాంప్రహెన్సివ్గా అంత డిస్కషన్ అనేది బుక్ వరకు కూడా సిరీస్లో మనం అంతా కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తాం. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే 3000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. రైట్? మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. రైట్? ఎస్. అయితే వితౌట్ ఎనీ డిలే వీ షల్ స్టార్ట్. దట్ ఈస్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డ్యూటీ, వై డ్యూటీ ఈజ్ రిక్వైర్డ్. డ్యూటీ అంటే ఏంటి, అసలు డ్యూటీ అనేది ఎందుకు? డ్యూటీ అంటే బాధ్యత అని అంటాం, అవునా? అయితే బాధ్యతలు అనేవి ఎందుకు ఉండాలి, ఎందుకు బాధ్యతలు అనేవి ఉండాలంటే, లెట్స్ టేక్ ఒక్కసారి కింగ్. ఇఫ్ యూ టేక్ స్టేట్ ఫార్మ్ అయినప్పుడు ఇనీషియల్గా కింగ్ని, ఒక రాజును మనం పెట్టుకోవడం జరిగింది. అయితే రాజుకి హక్కులు అనేవి ఇచ్చాం. ఏ విధమైన హక్కులు? ఎవరైనా చట్ట ఉల్లంఘన చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే కెపాసిటీ అనేది మనం కింగ్కి ఇవ్వడం జరిగింది, అవునా? అదేవిధంగా రాజులకు మనం కేవలం హక్కులు మాత్రం ఇస్తే తన హక్కులను మాత్రమే గుర్తుంచుకొని ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించడం మానేస్తాడు, అవునా? సో రాజుకి ఓన్లీ రైట్స్ అనేవి ఇచ్చామనుకోండి, వాడు ప్రజల గురించి ఆలోచించడం మానేస్తాడు. ఎప్పుడైనా సరే రైట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ వ్యక్తిని టూ పవర్ఫుల్ చేసేస్తాయి. టూ పవర్ఫుల్ చేస్తే వాళ్ళు ఎవరి మాట కూడా వినరన్నమాట. రైట్? సో అందుకని రైట్స్తో పాటు రాజుకి కూడా కొన్ని డ్యూటీస్ పెట్టారు. ఆ డ్యూటీస్ ఏంటి? ప్రజలను ఎనిమీస్ దగ్గర నుంచి రక్షించాలి, ప్రజల యొక్క బెనిఫిట్స్ గురించి రాజు ఆలోచించాలి అని కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ డ్యూటీ. ఇక్కడ ప్రజలకు ఎస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ నుంచి వాళ్ళకి హక్కులైతే ఇచ్చింది. నీకు హక్కులు మాత్రమే ఉంటే నీ హక్కుల గురించి మాత్రమే నువ్వు పోరాడతావు, బట్ నువ్వు చేయాల్సిన బాధ్యత గురించి నువ్వు విస్మరిస్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇప్పుడు నేను ఉన్నాను, ఎస్ ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, నాకు ఏ విధమైన కూడా మంచి ఆక్సిజన్ దొరకడం లేదు, ఈ పొల్యూషన్కి కారణం స్టేటే చెట్లను నరికేస్తుంది అని నేను నా రైట్స్ గురించి నేను అడుగుతాను. ఎస్, అట్ ద సేమ్ టైం నేను కూడా ఈ ఇండియాలో భాగం కాబట్టి నా హక్కులను నేను అడుగుతున్నప్పుడు నా బాధ్యత కూడా నా మీద ఉండాలన్నమాట. ఏంటి? ఎస్, స్టేట్కి బాధ్యత ఉంటుంది. మరి నీ వరకు నీ బాధ్యత ఏంటంటే చెట్లను సంరక్షించడం, చెట్లను నాటడం అనేది నా వరకు నేను చేస్తున్నప్పుడు మాత్రమే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయిపోతుంది, నాకు మంచి ఆక్సిజన్ కావాలి అని నేను అడగగలను. అర్థమైందా? సో అందుకనే రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వ్యక్తి అయినా ఒక రైట్, ఒక హక్కు ఉన్నప్పుడు అదేవిధంగా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అనేది లేకపోతే ఆ హక్కు యొక్క మీనింగ్ అనేది పోతుందన్నమాట. రైట్? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? సో ఈ డ్యూటీస్ అనేవి ప్రజలందరి మీద కూడా ఉంటుంది. నీ రిలీజియన్తో సంబంధం లేదు, నీ కాస్ట్తో సంబంధం లేదు, నీ జెండర్తో సంబంధం లేదు, నీ రీజియన్తో సంబంధం లేదు, నువ్వెక్కడున్నా సరే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నీకు అప్లై అవుతాయి అన్నమాట. క్లియర్? ఎస్. అయితే సో ఒకటి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. దే ఆర్ ఇన్సెపరబుల్, అంటే వీటిని సెపరేట్ చేయలేము. దే ఆర్ కోరిలేటివ్ అంటే ఒకటి మరొక దాన్ని రిలేటివ్గా ప్రమోట్ చేస్తుంది. నేను చెప్పాను కదమ్మా, పొల్యూషన్ అండ్ నీడ్ ఆఫ్ ఎఫారెస్టేషన్. క్లియర్? చెట్లను నాటాలి అండ్ పొల్యూషన్, ఈ రెండింటికి కూడా పొల్యూషన్ ఉంది, నాకు ఆక్సిజన్ కావాలి, నా హక్కు, చెట్లను నాటడం అనేది నా బాధ్యత. సో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కోరిలేటివ్గా ఉంటాయి అండ్ దే ఆర్ ఇన్సెపరబుల్ అని గుర్తుంచుకోండి. ఈ రెండింటిని కూడా మనం సెపరేట్ చేయలేమన్నమాట. క్లియర్? అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే తీసుకొచ్చామో స్టార్టింగ్లో వీటి యొక్క ప్రస్తావన అనేది లేదు. క్లియర్? సో 1951లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఎప్పుడైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్ లేకపోతే తర్వాత ఉన్నది అంటే అర్థం ఏంటి? ఎస్, యు ఆర్ రైట్, అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది అని అర్థం. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1976లో చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీన్ని మనం పార్ట్ 4A అని పిలుస్తాం. పార్ట్ 3 అబౌట్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 అబౌట్ DPSPs అండ్ పార్ట్ 4A ఈజ్ ఆల్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. అయితే
ఫండమెంటల్ డ్యూటీస్ని కేవలం ఒకేసారి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారంటే ఇక్కడ చూడండి, ఫండమెంటల్ డ్యూటీసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో 1976లో ఒకసారి వస్తే మళ్ళీ దీన్ని 2002లో అమెండ్మెంట్ చేయడం జరిగింది త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. క్లియర్? ఫస్ట్ టైం మనకి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో తీసుకొని రావడం జరిగింది. అండ్ మరొకసారి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 2002లో తీసుకొని రావడం జరిగింది. ఇనీషియల్గా 1976లో తీసుకున్నప్పుడు కేవలం 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉండేవి. అండ్ 2002లో మరొకటి యాడ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి సార్ అంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. సో ఒకటి క్లియర్. సో కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి లేదు, 1976లో దీన్ని అమెండ్మెంట్ చేశారు, మరొకసారి 2002లో అమెండ్మెంట్ జరిగింది అని గుర్తుంచుకోండి. క్లియర్? రైట్. అయితే సార్ మరి ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు ఫండమెంటల్ డ్యూటీస్ని ముందు నుంచే పెట్టలేదు అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నప్పుడు వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్ని చెక్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ సీన్ లైక్ ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, కెనడా కాన్స్టిట్యూషన్ కానీ, ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ కానీ, జర్మన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఇట్లా చాలా కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్సే, అన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలే. ఆ ప్రజాస్వామ్య దేశాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ప్రజలకి కేవలం వాళ్ళ హక్కులు, రైట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే త్రూ కాన్స్టిట్యూషన్ బై డిఫాల్ట్ ప్రజలు కాస్త డ్యూటీ పరంగానే ఉన్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో వీటి యొక్క ప్రస్తావన లేకపోవడం అండ్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏదైతే హక్కులను కోల్పోయారో ఆ హక్కులు ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రం కేవలం హక్కులను మాత్రమే ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. ఏ విధమైన బాధ్యతల గురించి కూడా మెన్షన్ చేయలేదు. క్లియర్? సో అయితే తర్వాత మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. క్లియర్? అయితే యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నాం అనమాట. క్లియర్? సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ బాధ్యతల గురించి వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్లో తీసుకున్నాం. అయితే ఏ విధంగా గుర్తుంచుకోగలమంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి వెన్ ఏ కంట్రీ ఈజ్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశంలో మనకి హక్కుల గురించి ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికా నుంచి తీసుకున్నామని గుర్తుంచుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డ్యూటీ బాధ్యత అనేది ఎప్పుడు ఇస్తారు? బాధ్యత అనేది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఇవ్వరమ్మా, గుర్తుంచుకోండి. బాధ్యత అనేది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఇవ్వరు. అందుకే ఈ రోజుకి కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కానీ మనకి ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్లో కానీ కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్ కంట్రీస్ కాబట్టి హక్కుల గురించి మాత్రమే ప్రస్తావన ఉన్నది. మరి డ్యూటీస్ గురించి ఎక్కడ ఉంటుంది? డ్యూటీస్ గురించి మనకి కాస్త కమ్యూనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ కంట్రీస్లో ఉంటుందన్నమాట. క్లియర్? కమ్యూనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ కంట్రీస్లో డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి రైట్స్ కన్నా. సో యుఎస్ఎస్ఆర్ అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్లో డ్యూటీస్ యొక్క ప్రస్తావన అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎస్, ప్రజలకి హక్కులు ఉన్నాయి, బట్ హక్కులతో పాటు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మాత్రమే నేషన్ డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యుఎస్ఎస్ఆర్లో పెట్టడం జరిగిందనమాట కాన్స్టిట్యూషన్లో. దాన్ని చూసి మన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. 1976లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి పార్ట్ 4A కింద ఫండమెంటల్ డ్యూటీస్ని కొంతవరకు ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతవరకు నేటివ్ ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా డ్యూటీస్ని యాడ్ చేసి పెట్టడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్. అయితే ఇది సార్ స్టార్టింగ్ నుంచి లేదు, 1976లో స్టార్ట్ అయ్యింది. మరి 1976 ఎందుకు? యూ కెన్ రిమెంబర్ ఇన్ దిస్ వే. 1976 ఎందుకు ఇట్లా హార్డ్గా 1976 అని గుర్తుంచుకునేదానికన్నా దీని యొక్క ఫండమెంటల్ బేసిస్ అనేది ఎందుకు 1976 అని మీకు గుర్తుంటే ఈజీగా 1976 అనేది గుర్తుంటుంది. 1971 నుంచి 1975 వరకు యూ కెన్ అబ్జర్వ్. క్లియర్? దట్ ఈస్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది.
1975 ఈజ్ ద ఇయర్ వేర్ యూ హ్యావ్ సీన్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ పీరియడ్ అనేది 1975లో మనం చూస్తాం, అవునా? సో అయితే ఎమర్జెన్సీ పీరియడ్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజల యొక్క హక్కులను పూర్తిగా కుదిస్తూ వాళ్ళని జైల్లో పెట్టడం అనేది జరిగింది. సో ప్రజల యొక్క హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే ఎమర్జెన్సీ టైంలో అందరూ కూడా వాళ్ళ యొక్క హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. క్లియర్? నాకు రైట్ టు లైఫ్ అనేది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. క్లియర్? ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది నాకు ఉంది విత్ ఇన్ ఇండియాలో. సో ఈ హక్కులన్నింటినీ కూడా మీరు కాల రాస్తున్నారు, ఈ విధంగా జరగకూడదు, మా కాన్స్టిట్యూషనే రైట్స్ ఇచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా రైట్స్ మాట్లాడుతున్నారు. అయితే 1976 ఎమర్జెన్సీ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏమనుకున్నది, అయితే ప్రజలు కేవలం రైట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. దే ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ దేర్ డ్యూటీస్. వాళ్ళు కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది కదా. సో అయితే దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ లాంటివి యాడ్ చేయాలి. అయితే యాడ్ చేయాలి అంటే దీని మీద స్టడీ అనేది జరగాలి. ఆ స్టడీ గురించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్తామన్నమాట. కమిటీ అనేది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్వరణ్ సింగ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ అనేవి 1976లో ఇచ్చేయడం అనేది జరిగింది. క్లియర్? సో ఎమర్జెన్సీ పీరియడ్ టైంలోనే ఇదంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో అయితే కమిటీ ఏమని చెప్పింది, ఒక సెపరేట్ డెడికేటెడ్ చాప్టర్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇవ్వండి. క్లియర్? ఒక ఆర్టికల్ అనేది క్రియేట్ చేసి ఒక్క ఆర్టికల్లోనే డ్యూటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది రికమెండేషన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాటన్నిటినీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో దే హ్యావ్ టేకెన్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ ఇన్ 1976 to add one dedicated chapter, that is the part 4A. Clear? And the article is about article 51A. Article 51A and part 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుందన్నమాట. రైట్? సో ఫస్ట్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక 10 స్పెసిఫిక్ ఫండమెంటల్ డ్యూటీస్ దట్ వాజ్ రికమెండెడ్ బై స్వరణ్ సింగ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో అయితే దట్ ఈజ్ ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో మ్యాక్సిమం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బట్ కొన్ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. రైట్? ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈజ్ అబౌట్ ది పనిష్మెంట్ ఫర్ ది నాన్ కంప్లయన్స్. క్లియర్? సో నీ డ్యూటీస్ అనేవి నీకున్నాయి, నీ డ్యూటీస్ అనేవి నువ్వు నిర్వర్తించకపోతే పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేశారు. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు ఒకవేళ డ్యూటీస్ని ఉల్లంఘిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి రికమెండేషన్లు ఇచ్చిన గవర్నమెంట్ దీన్ని డ్రాప్ డౌన్ చేసింది. నో, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నేను ప్రజలకు ఇస్తాను, ఒకవేళ వాళ్ళు ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వకపోతే వాళ్ళని పనిష్ చేసే అధికారం అనేది గవర్నమెంట్కి ఇవ్వము, నో పనిష్మెంట్ అనేది మేము ఇవ్వము అని చెప్పడం అనేది జరిగిందనమాట. క్లియర్? రైట్. అయితే దే ఆల్సో గివెన్ దట్ ప్రజలందరూ కూడా ట్యాక్సెస్ పే చేయాలి, ట్యాక్స్ పేమెంట్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కింద మెన్షన్ చెయ్యండి అని చెప్పి స్వరణ్ సింగ్ కమిటీ చెప్పింది. క్లియర్? ట్యాక్స్ అనేది కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టండి అని స్వరణ్ సింగ్ కమిటీ పెడితే నో, గవర్నమెంట్ దీన్ని కూడా డ్రాప్ డౌన్ చేసింది. ఎందుకంటే 1976లో కూడా ఇండియాలో పవర్టీ అనేది చాలా ఎక్కువ ఉంది, ట్యాక్సెస్ కట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా కడుతూ ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి, కానీ ఈ విధమైన బాధ్యత కింద పెట్టి ప్రజలను ఒత్తిడిలోకి దించడం అనేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు యాడ్ చేయలేదన్నమాట. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. దో స్వరణ్ సింగ్ కమిటీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ రికమెండేషన్. అయితే వన్ థింగ్, ఎప్పుడైనా మీరు పాలిటీ ఆన్సర్లో మాత్రమే కాకుండా ఈవెన్ ఎకానమీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కూడా ట్యాక్స్ ఆస్పెక్ట్స్లో చేంజెస్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు, మీరు లెజిస్లేటివ్ పరంగా రికమెండేషన్స్ అనేవి ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ దిస్ రికమెండేషన్. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ చెప్పిన విధంగా ట్యాక్స్ పేమెంట్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కింద ప్రతి వ్యక్తికి ఇండియాలో చెయ్యాలి అని మీ సజెషన్ అనేది మీరు ఇవ్వగలరు అనమాట. ఎందుకంటే 1976లో ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ అనేవి ప్రజలకు వేరు, అండ్ ఈ 2020s తర్వాత ప్రజలకు ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ అనేవి వేరు.
సో ఫండమెంటల్ డ్యూటీస్ కింద ఈ టైంలో పెట్టడం అనేది తప్పు కాదు. చాలా వరకు కూడా ట్యాక్సెస్ పేమెంట్ అనేది చెయ్యకపోయినా సరే పర్వాలేదు అన్న దృష్టిలో ప్రజలు ఉన్నారు తప్ప, అది నా బాధ్యత, స్టేట్ సర్వైవ్ అవ్వాలి అంటే నేను పేమెంట్ అనేది చెయ్యాలి కదా అన్న ఆలోచన లేకపోవడం వల్ల ఈ విధంగా వస్తుందన్నమాట. క్లియర్? సో అందుకని ఫండమెంటల్ డ్యూటీస్లో ది పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది యాడ్ చేయాలి అన్న రికమెండేషన్ మనం ఎగ్జామ్లో కూడా ఇవ్వగలం అనమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రం మళ్ళీ ఈ పనిష్మెంట్ కింద ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ వీళ్ళ రికమెండేషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ను నువ్వు ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ మరొకటి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఇచ్చే చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలు ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నప్పటికీ కూడా ది ఫండమెంటల్ డ్యూటీస్ని ఫాలో అవ్వట్లేదు అన్న చట్టమే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీన్ని రక్షించాలి అన్న రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? కేవలం పనిష్మెంట్ మాత్రమే కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి ఏవైతే చట్టాలను క్రియేట్ చేస్తారో ఆ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్లో ఉన్నప్పటికీ కూడా ఆ లాస్ అనేవి చెల్లుబాటులో ఉంటాయి అన్నది కూడా రికమెండేషన్లు ఇచ్చారు. బట్ గవర్నమెంట్ దీన్ని కూడా డ్రాప్ డౌన్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్కి అసలు పనిష్మెంట్ ఇవ్వాలి అన్న లేదు కాబట్టి వీటన్నిటిని కూడా డ్రాప్ డౌన్ చేసిందనమాట. రైట్? ఎస్. అండ్ నౌ వీ షల్ సీ అబౌట్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏ విధమైన ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారో మనం చూద్దాం. క్లియర్? సో 51A ప్రకారం, ఈ 51A ప్రకారం దెర్ ఆర్ ది క్లాజ్ A, B, C, D అప్ టు K. దట్ ఈస్ క్లాజ్ A ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. క్లియర్? అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియల్స్ని కానీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథమ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వీటికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక బాధ్యత, ప్రజలందరి మీద ఉండేది ఒక బాధ్యత అన్నమాట. అండ్ ఇండియన్ స్ట్రగుల్ని ఏ విధమైన నోబుల్ ఐడియల్స్తో ముందుకు తీసుకెళ్లారో ఆ నోబుల్ ఐడియల్స్కి అందరూ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా దేశం యొక్క సావర్నిటీ, సార్వభౌమత్వాన్ని, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. క్లియర్? సో సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని కాపాడాలి. అండ్ ఇది మాత్రమే కాదు, దే హ్యావ్ టు ట్రై ఫర్ ఇన్ ప్రమోటింగ్ హార్మోనీ. ఇండియా అనేది డైవర్స్ కంట్రీ కాబట్టి ఇండియాలో హార్మోనీ అనేది పెంచాలి. డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ మధ్యలో హార్మోనీ పెంచుతూ బ్రదర్హుడ్ అనేది ప్రమోట్ చేయాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. క్లియర్? సో కామన్ బ్రదర్హుడ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈజ్ కటింగ్ అక్రాస్ రిలీజియస్ లైన్స్లో కానివ్వండి, లింగ్విస్టిక్ లైన్స్లో కానివ్వండి, రీజనల్ లైన్స్లో కానివ్వండి, ఈ డైవర్సిటీస్ అన్నిటిని కూడా ప్రమోట్ చేయాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ కాపాడడం అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఫండమెంటల్ డ్యూటీస్లోనే మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ద డిగ్నిటీ, రెస్పెక్ట్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో అని అంటే ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఎస్, ఆ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్గా యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా ప్రతి ఇండియన్ కూడా ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడాలి. రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడాలి. క్లియర్? రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ప్రమోట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లైక్ ఫారెస్ట్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఫారెస్ట్ అనేవి ఎఫారెస్టేషన్తో పెంచాలి. అండ్ ఇండియాలో ఉన్న లేక్స్ని కాపాడాలి. ఇండియాలో ఉన్న రివర్స్ని రెజోనేట్ చేయాలి. అండ్ ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్ అన్నిటినీ కూడా సంరక్షణ అనేది ప్రజలు తీసుకోవాలి. అండ్ ఇది మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ప్రజల యొక్క సైంటిఫిక్ టెంపర్ అనేది పెరగాలి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ అంటాం. ఆ మూఢనమ్మకాలకి ఎదురుగా ప్రతిదాన్ని కూడా క్వశ్చన్ చేసే నాలెడ్జ్ అనేది ఉంటే దాన్ని సైంటిఫిక్ టెంపర్ అని అంటామన్నమాట. ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది, హ్యూమానిజం అనేది, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అనేది, అంటే ప్రతిదీ కూడా ఉత్సుకతతో మనం అడుగుతామన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, దాని రీజన్ ఏంటి, దాని రీజన్ ఏదో ఉంటుంది, దాన్ని మనం ఆలోచించాలి అన్నట్లుగా సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రమోట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ప్రాపర్టీ అని చూస్తాం. క్లియర్? పబ్లిక్ ప్రాపర్టీ కూడా
గవర్నమెంట్ రక్షించాలి అండ్ ఇది ప్రజలు రక్షించాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ది ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్. క్లియర్, దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ఆల్ స్పియర్స్. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ. క్లియర్, అప్ టు 11. ది లాస్ట్ వన్ దట్ ఈజ్ ఇది ఈ 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ 11th వన్ 86లో మనకి యాడ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అబౌట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. క్లియర్, దే హ్యావ్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఎడ్యుకేషన్ టు హిజ్ ఆర్ హెర్ చైల్డ్. క్లియర్, అయితే ఎంత నుంచి ఎంతవరకు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఫ్యామిలీ ప్రజలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని మనకి 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది చెప్తుంది. దిస్ వాజ్ యాడెడ్ ఇన్ ది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఈజ్ ఇన్ 2002. క్లియర్, సో అయితే మనం ఈ క్లాస్లో డిస్కషన్ అనేది ఇంతవరకు చేసాం. దట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్ళింది, ఇదంతా కూడా మనం ఇక్కడ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి మీద ఏ విధమైన క్రిటిసిజమ్స్ ఉన్నాయి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. నౌ వీఆర్ అబౌట్ టు నో ద ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫీచర్స్ ఏంటో డిస్కషన్ అనేది చేద్దాం. అయితే ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి చాలా ఐడియల్స్, యాస్పిరేషన్స్ అన్నీ కూడా దాంట్లో ఉండడం జరిగింది, అవునా? సో వాటి యొక్క ఫీచర్స్ అనేవి చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క స్టాండర్డ్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎంతవరకు ఉంది అంటే దాని స్టేచర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎంతవరకు ఉంది, దాని ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుందన్నమాట. రైట్, ఎస్. అయితే జనరల్గా చూసుకున్నట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వీటికి 2 ఆస్పెక్ట్స్ అనేవి మనం డివైడ్ చేస్తాం. ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇట్ ఆల్సో ప్రొవైడింగ్ అస్ ది మోరల్ వాల్యూస్. వాటిని మనం మోరల్ డ్యూటీస్ కింద చూస్తాం. అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో కొన్ని మోరల్ డ్యూటీస్ ఉన్నాయి అండ్ కొన్ని సివిక్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. మోరల్ డ్యూటీస్ అండ్ సివిక్ డ్యూటీస్. మోరల్ డ్యూటీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరల్స్ అంటే ఏంటి, మొరాలిటీ అంటే ఏంటి అంటే ఏ వాల్యూస్ అండ్ ఐడియల్స్ అయితే ఒక ఇండివిజువల్ ఒక యాక్షన్ అనేది రైట్ ఆర్ రాంగ్ కింద కన్సిడర్ చేయడానికి ఉపయోగిస్తాడో వాటిని మనం మోరల్ వాల్యూస్ అని అంటాం. ఓకేనా? మొరాలిటీ అంటే ఏంటమ్మా, ఏ వాల్యూస్ అయితే ఒక ఇండివిజువల్ వాటిని బేసిస్ కింద తీసుకొని ఏ యాక్షన్ అయినా ఎస్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని కన్సిడర్ చేస్తాడో ఆ వాల్యూస్ని మనం మోరల్ వాల్యూస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ యూ టేక్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడానికి హార్డ్ వర్క్ ఏదైతే చేస్తారో వాటిని కూడా మోరల్ వాల్యూస్ అనేవి అనొచ్చు. ఎందుకంటే రేదర్ డూయింగ్ మాస్ కాపీ చేసి క్వాలిఫై అయ్యేదానికన్నా హార్డ్ వర్క్ చేసి క్వాలిఫై అవ్వడం అనేది మోరల్ వాల్యూస్కి సంబంధించిందే. రైట్, సో వీటిని మనం మోరల్ డ్యూటీస్ అని అంటాము. అంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కొన్ని డ్యూటీస్ అనేవి మోరల్ డ్యూటీస్లా కొన్ని మన దగ్గర నుంచి ఈ మోరల్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మన ఫండమెంటల్ డ్యూటీస్ చూస్తున్నప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ ఈ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏవైతే మనం నోబుల్ ఐడియల్స్ అనేవి ఉన్నాయో, ఆ నోబుల్ ఐడియల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాటిని మనం చెరిష్ చెయ్యాలి అని మనం చదువుకున్నాం కదా. సో ఆ నోబుల్ ఐడియల్స్ అనేవి మోరల్ డ్యూటీస్ కింద కన్సిడర్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో వీ హ్యావ్ ప్రయర్లీ థాట్ ఇండియా అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సెక్యులర్ కంట్రీ కింద అవ్వాలి, ఒక డెమోక్రటిక్ కంట్రీ కింద అవ్వాలి. ఇవన్నీ కూడా ఎస్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్ అయినప్పటికీ కూడా అవన్నీ మోరల్ డ్యూటీస్ కూడా. ఎందుకు మోరల్ డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ అనేది చూసుకున్నట్లయితే అంతవరకు ప్రజలకి ఏ విధమైన పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది లేదు. సో దాన్ని పెంచాలి, అవునా? అండ్ అంతవరకు రిలీజియన్స్ మధ్యన క్లాషెస్ మాత్రమే ఉన్నాయి తప్ప హార్మోనీ అనేది లేదు. సో అందుకే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సెక్యులర్ అనేది ఉండాలి. సో ఈ ఆలోచనలో నోబుల్ ఐడియల్స్ ఏవైతే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని ముందుకు తీసుకువచ్చాయో వాటిని మనం మోరల్ డ్యూటీస్ అని అంటామన్నమాట. రైట్, అలానే దెర్ ఆర్ సివిక్ డ్యూటీస్. సివిక్ డ్యూటీస్ అంటే ఏంటి? ది సివిక్ డ్యూటీస్లో
ప్రతి వ్యక్తి కూడా ఇండియాలో భాగమవుతాడు. అవునా, సిటిజన్ అందరూ కూడా ఇండియన్స్ కింద ఉంటారు. సో వీళ్ళు కొన్ని డ్యూటీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. వాటిని మనం సివిక్ డ్యూటీస్ అని అంటాం. అంటే ఒక బాధ్యత వ్యక్తి కింద మనం ఇండియాలో ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన కొన్ని డ్యూటీస్ అన్నమాట. అంటే బేసిక్గా ఫండమెంటల్ డ్యూటీస్ని మారల్ డ్యూటీస్ అండ్ సివిక్ డ్యూటీస్ కింద పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వడం, నేషనల్ యాంథమ్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ సివిక్ డ్యూటీస్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ చూసుకున్నట్లయితే ఇంకా దట్ ఈజ్ ఇండియన్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇట్ క్యారీస్ సమ్ వాల్యూస్ విచ్ ఆర్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్. ఇండియన్ ట్రెడిషన్లో భాగంగా ఉంటున్న కొన్ని వాల్యూస్ అనేవి కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కనిపిస్తాయి. అండ్ మైథాలజీ అయితే కానివ్వండి, రిలీజియన్ వాల్యూస్ అయితే కానివ్వండి, అండ్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కనిపిస్తాయి. సార్ ఇండియన్ ట్రెడిషన్, మైథాలజీ ఆర్ ఈ రిలీజియన్ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్, మనం ఫండమెంటల్ డ్యూటీస్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చూసుకున్నాం దట్ ఈజ్ టు ప్రమోట్ హార్మోనీ. అవునా, టు ప్రమోట్ హార్మోనీ అండ్ ది స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. కామన్ బ్రదర్హుడ్ అనేది మనకి ఫండమెంటల్ డ్యూటీలో ఉంది. అవునా, అయితే ఇండియన్ వాల్యూస్లో కూడా దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం అంటే అందరూ కూడా వన్ ఫ్యామిలీ కింద ఉండడం. అవునా, రైట్. సో వసుదైవ కుటుంబకం అన్న కామన్ బ్రదర్హుడ్ అన్న రెండు కూడా ఒకటే. అంటే వసుదైవ కుటుంబకం నుంచే ఇన్స్పిరేషన్ తీసుకొని కామన్ బ్రదర్హుడ్ లాంటి ఫీచర్స్ అనేవి ఫండమెంటల్ డ్యూటీస్లో పెట్టాం. అంటే ఇండియన్ వాల్యూస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్లో మనం ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్ అనేది ప్రొటెక్ట్ చేయాలి. ఇండియాలో ఉన్న ఫారెస్ట్ కానీ లేక్స్ కానీ ప్రొటెక్ట్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషన్లోని, మైథాలజీలోని, రిలీజియస్లోని, అదర్ ప్రాక్టీసెస్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. రైట్. సో అందుకనే వీటిలో జనరల్గా మనం ఏమని చూస్తాం, మారల్ డ్యూటీస్, సివిక్ డ్యూటీస్ ఉన్నాయని చూస్తాం. అండ్ ఇండియన్ ట్రెడిషన్, మైథాలజీ అండ్ రిలీజియన్ లాంటివి కూడా ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయి అని చూస్తాం అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి సిటిజన్కి, ఫారినర్స్కి ఉంటాయి. బట్ గుర్తుంచుకున్నామా, ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం కేవలం అన్నీ కూడా సిటిజన్కి మాత్రమే అప్లై అవుతాయి. క్లియర్. సో మనకి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి బోత్ సిటిజన్కి ఉంటాయి అండ్ ఫారినర్కి కూడా ఉంటాయి. బట్ ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఓన్లీ టు సిటిజన్ అని గుర్తుంచుకోండి. ఓన్లీ టు సిటిజన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవ్వచ్చు. మీకు ఎంసీక్యూ మోడల్లో క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్లో దే మే ఆస్క్ ఇది సిటిజన్కి మాత్రమే ఆర్ బోత్ సిటిజన్ అండ్ ఫారినర్స్, ఇట్లా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కన్ఫ్యూషన్గా గుర్తుంచుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కేవలం సిటిజన్కి మాత్రమే ఇవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవి డ్యూటీస్ కదా, కేవలం సిటిజన్ దగ్గర నుంచి మాత్రమే ఇటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్టేట్ ఎక్స్పెక్ట్ చేయగలదన్నమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇఫ్ యూ టేక్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లా, ఫండమెంటల్ డ్యూటీస్లా ఇవి మనకి అంటే మనం ఏవైతే డిపిఎస్పీస్ అనేవి చూసామో అలానే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా దే ఆర్ నాన్ జస్టిషియబుల్ అంటే ఆన్ ద ఫేస్ ఆ వాల్యూ అనేది, ఆ ఫండమెంటల్ డ్యూటీ అనేది ఎవరైనా పాటించకపోతే కోర్టుకు వెళ్ళడానికి ఉండదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది అంటే వెంటనే కోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అవునా, ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్ అంటే వాటి ఉల్లంఘన అనేది జరిగితే వెంటనే కోర్టు, జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళగలం. బట్ ఇక్కడ డిపిఎస్పీస్ లానే ఫండమెంటల్ డ్యూటీస్ ఉల్లంఘన జరిగినా సరే వెంటనే మనం వెళ్ళలేము. క్లియర్. అండ్ అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్లో ఏ విధమైన సెపరేట్ యాక్ట్ కూడా తీసుకొని రాలేదు. అంటే ఏ విధమైన ప్రత్యేకమైన చట్టం, ఆ చట్టంలో ఏ విధంగా ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే మీకు ఈ విధమైన పనిష్మెంట్ ఉంటుంది అని ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోవడం వల్ల దీని నేచర్ అనేది నాన్ జస్టిషియబుల్ నేచర్ కింద ఉండిపోయిందనమాట. అయితే సార్ మరి పార్లమెంట్ దీన్ని జస్టిషియబుల్ చెయ్యాలంటే ఏ విధంగా చెయ్యాలి అంటే గుర్తుంచుకోండి, మరి వీటి ఉల్లంఘన జరిగిందంటే కోర్టుకు వెళ్ళాలంటే ఎలా అంటే స్టిల్ దట్ ఈజ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్. ఏంటి, ఒకవేళ ఒక సెపరేట్ చట్టం తీసుకొచ్చినా
ఆర్ ఇండివిజువల్ ఫండమెంటల్ డ్యూటీస్కి ఇండివిజువల్ చట్టం తీసుకొచ్చినా సరే దీని వైలేషన్ అనేది పనిష్మెంట్కి దారి తీస్తుంది అని సపరేట్గా అట్లా డిస్కస్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే వీటికి జస్టిషియబుల్ కెపాసిటీ అనేది వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్. సో ఫార్ ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకున్నాం అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫీచర్స్ అనేవి చూసుకున్నాం. నౌ వీ షల్ మూవ్ ఫర్ ద క్రిటిసిజం పార్ట్. ఫండమెంటల్ డ్యూటీస్ మీద క్రిటిసిజమ్స్ అనేవి ఏమున్నాయో చూడండి. రైట్? అయితే కొంతమంది ఏమని చెప్తున్నారు, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి బాగున్నాయి, రైట్, దిస్ ఈజ్ ఫైన్, బట్ ఇవి ఏమాత్రం కూడా ఎగ్జాస్టివ్ కాదు. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? పూర్తిగా అన్నీ కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి అని ఎక్కడా కూడా చెప్పలేము. సో అందుకనే దీస్ ఆర్ నాట్ ఎగ్జాస్టివ్ అని చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసుకున్నాం పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. క్లియర్? పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ప్రజలందరూ కూడా ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్యాక్సెస్ పే చేయాలి. అది ఫండమెంటల్ డ్యూటీ కింద పెడదాము అని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. క్లియర్? సో పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది డ్యూటీ కింద లేదు. కాస్టింగ్ ఓటు వేయడం అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ కింద లేదు. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పాపులేషన్ కంట్రోల్ గురించి అనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ కింద లేవు. సో అందుకని మనం ఏం చూస్తున్నాం? క్రిటిసిజం ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎగ్జాస్టివ్ కాదు, కేవలం కొన్ని మాత్రమే వాటిలో పెట్టడం జరిగింది అని మనం చూస్తాం అనమాట. ఓకేనా? రైట్. అండ్ మరొక క్రిటిసిజం ఏంటి అంటే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని చాలా వేగ్గా అంటే ఏంటి? పూర్తిగా క్లియర్గా లేకుండా అన్నమాట. ఏదో కొద్దిగా మీనింగ్తో యాడ్ చేసినట్టు. అండ్ అంబిగ్యుయస్ అన్న మీనింగ్ అదేనమ్మా. క్లియర్గా లేకపోతే అంబిగ్యుయస్గా ఉంది, నాట్ క్లియర్ అన్న మీనింగ్తో చూస్తాం. సో దీస్ ఆర్ వేగ్ అండ్ అంబిగ్యుయస్. ఏది క్లియర్గా లేకున్నా, ఎటువంటి స్పష్టమైన మీనింగ్ లేకున్నా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కొన్ని మెన్షన్ చేశారు అని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మనకి నోబుల్ ఐడియల్స్ అని చెప్తున్నారు. క్లియర్? ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఉన్న నోబుల్ ఐడియల్స్. బట్ ఆ నోబుల్ ఐడియల్స్ అంటే ఏంటి? ఆ నోబుల్ ఐడియల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? అండ్ కాంపోజిట్ కల్చర్ అని కూడా యూజ్ చేశారు. అయితే కాంపోజిట్ కల్చర్ అంటే డైవర్సిటీ అనేనా? ఆర్ డైవర్సిటీ అయితే ఏ మోడల్? డైవర్సిటీలో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. క్లియర్? సో మిక్స్డ్ సలాడ్ మోడల్ అని, బాయిలింగ్ మోడల్ అని చూస్తాము. సో కాంపోజిట్ కల్చర్లో కూడా ఏ మోడల్ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు? ఏ కాంపోజిట్ కల్చర్ అనేది ఇండియాకు ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్లాంటివి ఏవి కూడా మనకి క్లియర్గా మెన్షన్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో చెయ్యలేదు అని మనం చూస్తామన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో క్రిటిసిజం అగేన్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ ఇది మాత్రమే కాదు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటిసిజం ఏంటి అంటే, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి క్యారెక్టరిస్టిక్స్లో చూసాం కదమ్మా, దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అని. సో అందుకనే చాలామంది ఏమని చెప్తున్నారంటే, దీన్ని నాన్ జస్టిషియబుల్ చేయడం వలన దీని యొక్క ఇంపార్టెన్సీ అనేది పూర్తిగా పోయింది. క్లియర్? అప్పటికే స్వరణ్ సింగ్ కమిటీ గారి రికమెండేషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ని వైలేట్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేస్తున్నప్పుడు ఏ విధమైన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. అంటే వైలేషన్ చేస్తే పనిష్మెంట్ ఇస్తాము అన్నట్లుగా ఎక్కడ కూడా చేయలేదు. అది క్రిటిసిజం అనమాట. ద వెరీ నాన్ జస్టిషియబుల్ నేచరే చాలా వరకు అందరూ క్రిటిసైజ్ చేశారు. ఈ విధంగా నాన్ జస్టిషియబుల్ ఉంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ మరొకటి ఏంటంటే, చాలా వరకు చెప్తున్నారు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎట్లా యాడ్ చేశారంటే, దట్ ఈజ్ లైక్ ఏ సూపర్ ఫ్లస్ అంటే ఏంటి? ఎస్ ఉందిలే, ఏదో ఉన్ని అన్నట్లుగా యాడ్ చేశారు తప్ప ఒక క్లియర్ ఇంటెన్షన్తో ఒక ప్రాపర్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి పెట్టలేదు అని చెప్తున్నారనమాట. రైట్? సో ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేసినప్పటికీ లాస్ట్లో అంటే మనం ఎప్పుడు చూస్తున్నాం, ఇది 76లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ అయ్యాయని చూస్తున్నాం. అవునా? అయితే ఇండిపెండెన్స్ అనేది 1947లో వచ్చిన 1976 వరకు ఎటువంటి యాక్షన్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ మీద తీసుకోలేదు. తర్వాత కూడా తీసుకొచ్చిన ఏదో ఉండాలి కదా, మళ్ళీ బాగోదు, పైన పెట్టినట్టు ఏదో అతికించినట్టు పెట్టారు అంతే తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంటిగ్రల్ భాగం అయ్యే విధంగా ఆ స్పిరిట్తో పెట్టలేదు అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా? రైట్. సో ఇవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ కొంతమంది క్రిటిక్స్ కూడా ఏమని చెప్తున్నారంటే, అయితే మీరు ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు, ఎక్కడ యాడ్ చేశారంటే పార్ట్ 4A కింద యాడ్ చేశారు. రైట్? ఒకసారి చూడండి, పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది,
పార్ట్ 4 అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది, అండ్ పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తాము ఆర్డర్ వైజ్లో. కొంతమంది ఏమని చేశారు, డిపి ఫండమెంటల్ రైట్స్ కన్నా డిపిఎస్పీస్ అనేవి సెకండ్ స్టేజ్లో ఉంటాయి. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఈవెన్ డిపిఎస్పీస్ కన్నా కింద పెట్టడం అనేది జరిగింది. సో దీంతో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. డిపిఎస్పీస్ తర్వాత అటాచ్ చేసేదానికన్నా ఫండమెంటల్ రైట్స్ తర్వాత అంటే పార్ట్ 3A కింద పెట్టుంటే బాగుండేది అనేది కూడా ఒక క్రిటిసిజం కింద మనం చూస్తామన్నమాట. డిపిఎస్పీస్ కన్నా తర్వాత పెట్టేది కన్నా ఫండమెంటల్ రైట్స్ తర్వాత పెట్టడం అనేది చాలా బాగుండేది అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పార్ట్స్. ఫీచర్స్ అయితే కానివ్వండి, క్రిటిసిజమ్స్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా ఫీచర్స్ చూస్తారు, క్రిటిసిజమ్స్ చూస్తారు. అలానే ద పార్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే యాక్చువల్లీ యాక్ట్ యాజ్ ఏ రిమైండర్. అంటే మనకి ఎప్పుడు కూడా ఇవి గుర్తు చేస్తూ ఉంటాయి. నువ్వు ఇండియన్ సిటిజన్, నీకంటూ కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, నీకంటూ కొన్ని డ్యూటీస్ అనేవి ఉంటాయి. నీ కంట్రీ మీద కానీ, నీ సొసైటీ మీద కానీ, నీ ఫెల్లో సిటిజన్స్ మీద కానీ నీకంటూ కొన్ని డ్యూటీస్ ఉంటాయి అని కంటిన్యూస్గా మనకి కాన్షియస్ చేస్తాయి, రిమైండర్ చేస్తాయి అన్నమాట, గుర్తు చేస్తూ ఉంటాయి. క్లియర్. సో అది దీని యొక్క సిగ్నిఫికెన్స్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, అయితే ఎవరైనా ఎప్పుడైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అనేవి చెయ్యాలి అనుకుంటే ఆ టైంలో కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నువ్వు ఇట్లా చెయ్యకూడదు, ఎందుకంటే నువ్వు నీకంటూ కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అన్నట్లుగా ఇవి గుర్తు చేస్తాయన్నమాట. అంటే దే ప్రొవైడ్ వార్నింగ్ అగెయిన్స్ట్ ది యాంటీ నేషనల్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనేవి చూస్తాం. లైక్ నేషనల్ ఫ్లాగ్ని కాల్చిన, కాన్స్టిట్యూషన్ బుక్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రక్ట్ చేసిన, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసిన, ఇట్లాంటి టైంలో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వార్న్ చేస్తాయి. నువ్వు ఇట్లా చేయకూడదు, ఎందుకంటే ఇవి ఇంటర్నల్గా ఉంటాయి కదా, అవి వార్న్ చేస్తాయి. నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఈ దేశం యొక్క పౌరుడు కాబట్టి అన్నట్లు. ఓకేనా. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రొవైడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. క్లియర్. సో సిటిజన్ అందరికీ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కింద యాక్ట్ చేస్తాయి. ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్ అనేది క్రియేట్ చేస్తాయి. అంటే మీరు ఇండియాలో మియర్ స్పెక్టేటర్స్, ఎస్ నేను ఉన్నాను, వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్నట్లు కాకుండా మీ యొక్క పార్టిసిపేషన్ని తీసుకొస్తుంది, మీ యొక్క ఇన్స్పిరేషన్ని పెంచుతుంది, దేశం మీద మీకున్న భక్తిని, ప్రేమని పెంచుతుంది అన్నట్లు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. క్లియర్. అది ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దట్ దెర్ ఈజ్ వన్ సుప్రీం కోర్ట్ కేస్ అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ ద మోహన్ కుమార్ సింఘానియా కేసు. ఇట్ ఈస్ ఇన్ 1991. ఈ మోహన్ కుమార్ సింఘానియా కేసులో ఏమని చెప్పడం జరిగిందంటే, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఆర్టికల్ 51A ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయో ఇవి ఒక చట్టం, అంటే ఏదైనా ఒక చట్టం యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆర్ దాన్ని కాన్స్టిట్యూషనాలిటీ కింద ఉందో లేదో చూడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే సోఫార్ మీరు చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్లో కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 14 నుంచి డిపిఎస్పీస్ లాస్ట్ 51 దాకా కూడా మనం ఏవైతే చూస్తామో అవి ఎప్పుడూ కూడా పార్లమెంట్ చేసే ఏ చట్టమైనా సరే కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేస్తుంది. అట్లా లేకపోతే వాటిని నల్లిఫై చేస్తారు, అంటే వాటిని క్యాన్సిల్ చేస్తారని కూడా మనం చూసుకున్నాం. అవునా. అలానే ద మోహన్ కుమార్ సింఘానియా కేసు 1991లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందనమాట, మనకి అంటే జుడిషియరీకి, సుప్రీంకోర్టుకు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రామాణికంగా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏ చట్టమైనా సరే కాన్స్టిట్యూషన్ నిబద్ధతతో లేకపోతే, క్లియర్, అంటే కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతే వాటిని నల్లిఫై చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ ఇట్ హ్యాస్ ఆల్సో రన్ సెడ్ ఏంటి అంటే, దెర్ ఈజ్ అనదర్ కేస్ దట్ ఈజ్ ది రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్. రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈస్ ఇన్ 2012 యాక్చువల్లీ. సో అయితే ఇట్ హ్యాస్
showed the importance of part 3, part 4 and part 4a. ఈ మూడిటి మధ్యలో కూడా ఒక కామన్ థ్రెడ్ అనేది నడుస్తుంది. ఈ కామన్ థ్రెడ్ అనేది ఈ మూడిటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తుందన్నమాట. కామన్ థ్రెడ్ అంటే ఏంటి? కామన్ థ్రెడ్ పార్ట్ 3, 4, 4aకి వెళ్తుందంటే ఈ మూడిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనమాట. దాని మీనింగ్ క్లియర్. కామన్ థ్రెడ్ అనేది వీటి నుంచి వెళ్తుంది అంటే ఈ మూడిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. క్లియర్. సో ఒకటి ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏ విధమైన ఆస్పెక్ట్స్ని తీసుకొస్తాయి? ఫండమెంటల్ రైట్స్ అనేవి పొలిటికల్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ని, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రజల దగ్గర నుంచి కొన్ని ఆబ్లిగేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ చేయడం అన్నమాట. సో అందుకని వీటికి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిట్యూషనాలిటీ చెక్ చేయడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అంటూ ఈ డిఫరెంట్ కేసెస్లో మోహన్ కుమార్ సింఘానియా కేసు అయితే కానివ్వండి, రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ కేసు అయితే కానివ్వండి, వీటిలో క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. సో అండ్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా. గుర్తుంచుకోండి, ఇవి నాన్ జస్టిషియబులే, బట్ ఏవైనా సరే దే ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే ఒక చట్టం ఏదైనా సపరేట్గా ఆ ఫండమెంటల్ డ్యూటీస్కి ఇంప్లిమెంటేషన్లో ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఉల్లంఘిస్తే మీకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీలో ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంది, నోబుల్ ఐడియల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని. అయితే ఆ నోబుల్ ఐడియల్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని సపరేట్ చట్టం ఏదైనా చేశారనుకోండి, అప్పుడు దాన్ని ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. రైట్. సో ఈ విధంగా మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చూస్తున్నాం అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎందుకు 1976లో పెట్టడం జరిగింది అంటే దట్ 1975లో మనం ఎమర్జెన్సీ పీరియడ్ అనేది చూస్తాం. ఎమర్జెన్సీ పీరియడ్లో చాలా వరకు కూడా చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క యాక్షన్స్ అనేవి వాళ్ళ రైట్స్ గురించి పోరాడుతున్నట్టే ఉన్నాయి తప్ప వాళ్ళ బాధ్యత దేశం మీద ఏ విధంగా ఉందో కనిపించడం లేదు. వాటిని ఇన్స్టిల్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చాము అని చెప్పి అప్పటి లా మినిస్టర్ హెచ్ఆర్ గోఖలే గారు చెప్పడం జరిగిందనమాట. రైట్. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా ఏమని చెప్పారు? ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి ఒక స్మూత్ ఫ్లో ఆఫ్ యాక్షన్ అనేది ఉంటేనే బాగుంటుంది, ఒక బ్యాలెన్సింగ్ డెమోక్రటిక్ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చాము అని కూడా అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు చెప్పారనమాట. అయితే ఈవెన్ 1977 తర్వాత జరిగిన ఎలక్షన్స్లో మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది దిగిపోయింది. అండ్ నెక్స్ట్ జనతా గవర్నమెంట్ మొరార్జీ దేశాయ్ హెడ్డింగ్తో మనకి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఈవెన్ వాళ్ళు కూడా కొన్ని మైన్యూట్ చేంజెస్ అనేవి మాత్రం చేశారు తప్ప ఫండమెంటల్ డ్యూటీస్ని తీయలేదన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చిన పొలిటికల్ పార్టీస్ కూడా కాంగ్రెస్ పెట్టింది అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే పెట్టడం జరిగిందో కాన్స్టిట్యూషన్లో వాటికి రెస్పెక్ట్ ఇస్తూ వాటిని టచ్ చేయలేదన్నమాట. అంటే పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దే థాట్ ఎస్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కొంతవరకు ప్రజలకి వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తు చేసే విధంగా హెల్ప్ చేస్తుంది అని మనం చెప్తున్నాం అన్నమాట. రైట్. ఎస్. అయితే నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ దెర్ ఈజ్ వన్ కమిటీ దట్ ఈస్ కాల్డ్ వెర్మా కమిటీ అనమాట. వెర్మా కమిటీ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ మనం చూస్తాము. ఆ వెర్మా కమిటీ అబ్జర్వేషన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. సో ఒక్కసారి చూడండి. అయితే ఈ వెర్మా కమిటీ అబ్జర్వేషన్స్ దట్ ఈజ్ ఫౌండ్ ఇన్ 1999 ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గవర్నమెంట్ అర్థం చేసుకొని డిఫరెంట్ యాక్ట్స్ చట్టాలను తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాలు అనేవి ఫండమెంటల్ డ్యూటీస్ ఉల్లంఘన జరిగినట్లయితే పనిష్మెంట్ అనేది ఇస్తారు. బట్ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కొన్ని చట్టాలు అనేవి వీటి యొక్క ప్రొటెక్షన్ గురించి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్ 1971 అనేది చూస్తాం. సో దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ, నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథమ్కి కానీ డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయి అవునా. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, డిఫరెంట్ క్రిమినల్ లాస్లో కూడా లాంగ్వేజ్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్ బేసిస్ మీద ఒకవేళ ఎవరైనా రాంగ్గా మాట్లాడినట్టయితే వేరే వాళ్ళ ఎనిమిటీ అనేది పెంచేటట్టయితే క్లియర్ అంటే యాంగర్ కానీ కోపం కానీ ఇట్లాంటి పెంచినట్లయితే వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్కి
దాన్ని కూడా పనిషబుల్ ఆఫెన్స్ కింద మనం తీసుకుంటాము. అండ్ దెర్ ఈజ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది చూస్తాం 1955. అయితే దీని ప్రకారం ఏం చూస్తాము, ఎవరైనా కాస్ట్ బేసిస్ మీద కనుక డిఫరెన్సెస్ చూపించినట్లయితే, అంటే ఒక తక్కువ కాస్ట్ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినట్లయితే వాళ్ళని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్లానే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐపీసీ క్లియర్ పీనల్ కోడ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐపీసీ పీనల్ కోడ్లో మనం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రావడం జరిగింది. బిఎన్ఎస్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ కూడా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వైలేషన్ జరిగితే పనిష్మెంట్ ఇచ్చే విధంగా కొన్ని ఉన్నాయి. అంటే డైరెక్ట్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 153 ది ఆర్టికల్ 153 ఆఫ్ బిఎన్ఎస్ చూసుకున్నట్లయితే, సెక్షన్ 153 ఆఫ్ బిఎన్ఎస్ చూసుకున్నట్లయితే, ఎవరైనా వేరే కాస్ట్ రిలీజియన్ బేసిస్ మీద ఎనిమిటీ పెంచే విధంగా ఆపోజిట్గా మాట్లాడితే దట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్. హేట్రెడ్ స్ప్రెడ్ చేసేటట్టు మాట్లాడకూడదు. అండ్ ఇఫ్ యూ టేక్ సెక్షన్ 153A కూడా దట్ ఈస్ బ్లాస్ఫెమీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే రిలీజియన్ యొక్క వేరే మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఆల్ దీస్ ఆర్ పనిషబుల్ ఆఫెన్సెస్ అని మనం చూస్తాం. క్లియర్? ఎగ్జాంపుల్ కింద నేను ఇవి మీకు మెన్షన్ చేస్తున్నాను. క్లియర్? సో అంటే మనకి స్ట్రిక్ట్గా సెపరేట్గా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్ అనేది ఉంది. అండ్ అలానే ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది ఉంది. ఐపీసీ ప్లేస్లో వచ్చిన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో కూడా మనకి కొన్ని సెక్షన్స్ అనేవి పొందుపరిచారని చూస్తాము. అండ్ అలానే ది అమెండ్మెంట్ టు ది అన్లాఫుల్ యాక్టివిటీస్. క్లియర్? అన్లాఫుల్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఏ ఆర్గనైజేషన్స్ అయినా ఏ ఇండివిజువల్ వ్యక్తులైనా సరే ఇండియాకి ఎగెయిన్స్ట్గా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళని అన్లాఫుల్ కింద డిక్లేర్ చేసే అధికారం అనేది గవర్నమెంట్కి ఉంటుంది అన్నట్లు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మనం చూస్తామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో కూడా, ఇస్ దిస్ క్లియర్? ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో కూడా ఒకవేళ ఏ పొలిటీషియన్స్ అయినా కూడా వాళ్ళ ప్రచారం టైంలో ఒక రిలీజియన్కి, ఒక కాస్ట్కి, ఒక లాంగ్వేజ్కి, ఒక రేస్కి ఎగెయిన్స్ట్గా మాట్లాడినట్టయితే వాళ్ళ యొక్క క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేసే అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుందన్నమాట. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కూడా ఈ కాస్ట్, రిలీజన్ వీటన్నిటిని కూడా కాపాడాలి అన్న విధంగా కొన్ని సెక్షన్స్ అనేవి పొందుపరిచారు. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. రైట్? సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చూస్తాం. సో దీని ప్రకారం ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రొటెక్షన్ ఆఫ్ మనం ఎన్విరాన్మెంట్ చూస్తాం కాబట్టి. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, వైల్డ్ లైఫ్ గురించి అని మాత్రమే కాదు, ప్రాపర్ ఫారెస్ట్ కూడా చూస్తాము. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. దీని ప్రకారం ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిస్క్రిమినేట్ డిఫారెస్టేషన్ కాకుండా మనం వీటిని కాపాడతాం. ఒకవేళ ల్యాండ్ అనేది కొంత డైవర్ట్ అయినప్పటికీ కూడా నాన్ ఫారెస్ట్ పర్పస్ గురించి ఆ ఫారెస్ట్ అనేవి డైవర్ట్ అయినా సరే వేరే చోట్ల ఈ ఫారెస్ట్ అనేవి మనం ఎఫారెస్టేషన్ రూపంలో తీసుకొని రావాలి అన్నట్లు కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. రైట్? అయితే మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి, ఎస్ వాటికి సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి, అండ్ వాటి యొక్క ప్లేస్ అనేవి ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క గొప్పతనం కూడా సుప్రీంకోర్టు మనకి కేసెస్లో చెప్పడం జరిగింది అని మనం చూస్తున్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా అయితే వీటిని ఇంప్లిమెంట్ చేసే చట్టాలు అనేవి సపరేట్గా డెడికేటెడ్గా లేకపోయినప్పటికీ కూడా డిఫరెంట్ స్టాట్యూటరీ లెజిస్లేషన్స్ అనేవి మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ వైలేట్ అయితే మాత్రం పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్?